ఓం నమః శివాయ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ రోజున మరొక అంశంతో ముందుకు వచ్చాం. చాలామందికి ఈ గ్రహ బాధలు, ఈ ఆదిత్యాది నవగ్రహాలు, ఈ నవగ్రహాల యొక్క బాధలు ఏమిటి, ఏ గ్రహం మన ఎక్కువగా తీవ్రంగా బాధిస్తుంది, ఆ గ్రహానికి పరిహారం ఏమిటి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఏమిటంటే ఇక్కడ చాలామందికి ఈ రోజున మనం వింటూ ఉన్నాం, నవగ్రహాలకు ప్రదక్షిణం చేస్తే ప్రదక్షిణ చేయంగానే బయటకు వచ్చి కాలు కడుక్కోవాలి అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం అందరూ కూడా గమనించవలసినది ఏంటంటే నవగ్రహాలు కూడా దేవతలే. మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాం. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేటప్పుడు మండపారాధనలో అధిదేవత ప్రత్యయ దేవత సహిత సూర్యగ్రహం ఆవాహయామి అని చెప్పని 9 గ్రహాలని, నవగ్రహాలని కూడా అక్కడ ఆవాహన చేస్తున్నాం. మరి అక్కడ కూడా నవగ్రహాలే కదా. ఆ నవగ్రహ పూజ చేయంగానే బయటికి వెళ్ళి కాలు కడుక్కోవాలిగా, పూజ మధ్యలో లేవకూడదు అంటారు అక్కడ. మరి ప్రతినిత్యము నవగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణం చేసినప్పుడు కాలు కడుక్కోవాలా? కడగక్కర్లేదు. ఎందుకనంటే ఇక్కడ ఆ నవగ్రహాలు ఏదైనా సరే ఒక ప్రధాన దేవాలయంలో ఉపాలయంగా ఉంటుంది. ఆ ఉపాలయంగా ఉన్నప్పుడు ఆ నవగ్రహాలకు ప్రదక్షిణం చేసి ఆ ప్రధాన దేవతను దర్శనం చేస్తే నవగ్రహ దోషాలు పోతాయి. ఇక్కడ ప్రధానాంశం ఏమిటి అంటే ఏ గ్రహం యొక్క తీవ్రత మూలంగా మనం బాధలు పడతాం. ఇందులో నవగ్రహాలని విభజన చేశారు. బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులుగా 4 వర్ణాలుగా ఆ గ్రహాలని విభజించారు. అంటే వాటి యొక్క లక్షణాల మూలంగా వాటిని విభజన చేశారు. బ్రాహ్మణ గ్రహాలు ఏమిటి అంటే గురుడు, శుక్రుడు బ్రాహ్మణ గ్రహాలట. క్షత్రియ గ్రహాలు సూర్యుడు, కుజుడు క్షత్రియ గ్రహాలు. వైశ్య గ్రహాలు చంద్రుడు యొక్క కుమారుడు అయినటువంటి బుధుడు వైశ్య గ్రహాలు. మరి శూద్ర గ్రహాల్లో క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి గ్రహాల్లో శని, రాహు, కేతువులు. ఇందులో ఈ శని రాహుల యొక్క సంపూర్ణమైనటువంటి క్రూరమైనటువంటి ప్రభావం ఎట్లా ఉంటుందంటే ప్రతి మనిషి కూడా బాధపడేది ఏలినాటి శని అని, అష్టమ శని అని, అర్ధాష్టమ శని అని, ఇట్లా ఈ యొక్క శని యొక్క బాధల వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ప్రతి ఒక్క మానవుడు కూడా. మరి ఆ శని యొక్క బాధని విముక్తి కలగాలి అంటే శివారాధన చేయాలి. శని యొక్క బాధ పోవాలి అంటే విష్ణుమూర్తిని పూజించాలి. అట్లాగే శని యొక్క బాధలు పోవాలి అంటే ఆ యొక్క శివ విష్ణు తేజమైనటువంటి ఆంజనేయ స్వామిని పూజ చేయాలి. ఇట్లా ఆ శని యొక్క బాధలు పోవటం. అట్లాగే ఇంకొక క్రూరమైన గ్రహం ఏది చెప్పుకున్నాం, రాహువు. ఈ రాహువు యొక్క ప్రభావం పోవాలి అంటే శక్తి స్వరూపమైనటువంటి దుర్గని ఆరాధన చేయటం మూలంగా ఈ రాహుగ్రహం యొక్క ప్రభావం పోతుంది. కాబట్టి ఈ క్రూరమైనటువంటి ప్రభావాల నుంచి, ఈ గ్రహాల యొక్క బాధల నుంచి మన ఇష్టదైవాన్ని కూడా ఆరాధన చేయటం మూలంగా ఈ యొక్క బాధల నుంచి విముక్తి కలుగుతుంది. కాబట్టి ఈ దేవీ దేవతల ఆరాధన చేసి గ్రహాల యొక్క బాధలని పోవాలి అంటే ఒక ప్రధానమైన దేవతని మనం ఆరాధన చేయటం మూలంగా గ్రహ బాధలు తొలగుతాయి అని చెప్పిన శాస్త్రాలు చెప్తున్నాయి. హరి ఓం.